ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్, ఎయిర్వేస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మరి భోజుడు తర్వాత ఏం చేశాడనేది మాట్లాడుకుందాం రమ్మగారు. విక్రమార్కుడు సింహాసనం కోసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు, ఒక్కొక్క చోట కొన్ని స్టోరీలు వింటా ఉన్నాడు, కొన్ని కథలు. ఇప్పుడు 4వ మెట్టుకు వెళ్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? సింహాసనం ద్వాత్రింశికలో 4వ మెట్టు. 4వ రోజున భోజుడు యథావిధిగా మళ్ళీ మంత్రి సామంతులతోటి సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. 4వ మెట్టు మీద కాలు పెట్టాడు. ఏ రోజుకి ఆ రోజు విరమించుకుంటున్నాడు, అయినా మళ్ళీ వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయనకి విక్రమార్కుడి గురించి తెలుసుకోవాలనుంది. ఇది మంచి మార్గం. అంటే సింహాసనం మీద వాంఛ కాదు, విక్రమార్కుడి గురించి తెలుసుకోవడం కోసమే. అవి 4వ మెట్టు మీద కాలు పెట్టేసరికి ఆ 4వ మెట్టు మీద ఉన్న సాల పంచిక పక్కపక్క నవ్వింది. నీకు పట్టు వదలని విక్రమార్కుడి కంటే పట్టు వదలని వాడివి నువ్వు, మళ్ళీ వచ్చావు. విక్రమార్కుడి సమయస్ఫూర్తి, పరోపకార బుద్ధి, ధర్మాత్ముడు, అతను ప్రత్యేక గుణాలు కలిగినవాడు. మనుషులందరికీ ఇవన్నీ ఉంటాయి కొద్ది కొద్దిగా, కానీ హితోధికంగా గుణాలు కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందులో విక్రమార్కుడు ఒకడు. ఇది ఆయనకి కోసం పుట్టింది ఈ సింహాసనం, నీలాంటి వాళ్ళు దీని మీద ఎక్కలేరు అనేసరికి భోజుడు అడిగాడు, ఆయన సమయస్ఫూర్తి ఏమిటి, ఆయన ధర్మబుద్ధి ఏమిటి, పరోపకార బుద్ధి ఆయనది ఎలాంటిది, ఎట్లా ఆయన ఇతరులకు సహాయం చేశాడు, ఎలా తన సమయస్ఫూర్తితోటి సమస్యలను ఎదుర్కొన్నాడో నాకు చెప్పమన్నాడు. చెప్పమంటే అప్పుడు 4వ ప్రతిమ మంగళ కళ్యాణి, ఆమె పేరు. నా పేరు మంగళ కళ్యాణి. విక్రమార్కుడు గురించి ఎన్ని కథలు చెప్పినా తక్కువే. ఇంకో కథ చెప్తాను. ఈ హేలావతిని వివాహం చేసుకుని వచ్చేసాడు. అవును, 6 నెలల పాటు మళ్ళీ రాజ్యంలోనే ఉన్నారు. రాజపాలన చేశాడు, అద్భుతంగా పరిపాలించేవాడు. ఈ పరిపాలనా సమయం అవ్వగానే ఆయనకి టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. అయితే భట్ట ఏమన్నాడంటే, కిందటిసారి మీరు వెళ్ళాక నాకు చాలా దిగులు పుట్టింది, మీరు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో, ఎక్కడున్నారో, ఒంటరిగా మీరు ఏం చేస్తారో అని నాకు చాలా బాధగా ఉంది, నేను కూడా వస్తాను మీతోటి ఈసారి అని అడిగాడు. మరి రాజ్యాన్ని ఎవరి మీద అట్టిపెట్టి వెళ్దామని రాజుగారు విక్రమార్కుడు అడిగేసరికి భట్ట ఏమనంటే, భద్రకాళే చూసుకుంటుంది. కాళికాదేవి ఆమె వరప్రసాదం వల్లే మనకి రాజ్యం లభించింది. మంత్రులు ఎలాగో ఉన్నారు, సైన్యాధిపతి ఎట్లాగో ఉన్నాడు, కొంతమంది సలహాదారులు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ చూసుకుంటారు 6 నెలల్లో. ఎప్పుడైనా కావాలంటే భేతాళుడిని కూడా వచ్చి పర్యవేక్షణ చేయమందాము, నే కూడా మీతో వస్తాను. సరేనని ఇద్దరు చెరో గుర్రము వేసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికో రాణిగారు ఇక్కడే. ఆవిడనేం వేసుకుని తిరుగుతారు, ఈయన కొత్త కొత్త రాణులు తెచ్చుకుంటాడు ఎప్పటికప్పుడు. ప్రతిసారి కాదు కానీ కొంతమందిని తెచ్చాడు. ఈ బయలుదేరి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో ఒక రాజ్యంలో ప్రవేశించారు. సరే, రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఒక సత్రంలో దిగారు. ఎక్కడి నుంచో భలే అద్భుతమైన వాసన, ఏవో తోటలు, చూస్తే చుట్టుపక్కల ఎక్కడ తోటలు ఉన్నట్లు అద్భుతమైన గంధం, చాలా పరమాద్భుతంగా ఉంది ఆ వాసన. గుండె నిండా ఎంత పీల్చినా తనివి తీరట్లు. అప్పుడు ఆ సత్రం దగ్గర ఉన్న మనుషుల్ని ఎవరినూ ఈ రాజు అడిగాడు పెట్టి, ఏంటండి ఇంత వాసన వస్తుంది, ఈ పువ్వుల వాసన ఎక్కడిది, ఏమిటి ఈ సత్రం అంతా, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా జనాలంతా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటున్నట్టుగా కనపడుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు ఈ ప్రాంతానికి కొత్త వాళ్ళు, అందుకే మీకు తెలియటం లేదు. ఇక్కడ విజయనగరం అని ఒక ఊరుంది, రాయల సంతతికి చెందిన ఒక రాజుగారు ఇక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు. ఓకే. అయితే ఈయనకి లేక లేక ఒక కుమార్తె కలిగింది. ఆమె ఒంటి మీద నుంచి వచ్చే సౌరభం ఇది. ఆమె పుష్పగంధి, పుట్టిన దగ్గర నుంచి ఆమె మీద నుంచి రకరకాల పువ్వుల వాసనలు వచ్చేవి. ఆమె పేరు చెంపకవల్లి, పేరు కూడా సార్థకనామధేయురాలు. ఆ చెంపకాలు చామంతుల వాసన వస్తుంది ఆమె దగ్గర నుంచి. అయితే ఆమె వివాహం చేసుకోవటానికి ఇచ్చగించట్ల, పెళ్లి చేసుకోనుంది. రాజు కూడా ఆమె తాలూకు ఆమె ఉద్దేశాన్ని, అంటే ఆమె పురుష ద్వేషిణి, మగవాళ్ళ పొడగిట్టదు. అందువలన ఆమె ఇష్టానికి కాదనకుండా తండ్రి ఏం చేశాడంటే, మగవాళ్ళ ఎవ్వరూ ఆమెను చూడకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాడు. ఈ సత్రానికి అవతలగా ఒక చిన్న కోట, ఒక పెద్ద కొలను కట్టి ఉన్నాయి. ఆమె ప్రతి వారము ఏం చేస్తుంది, ఈ కోట ఇక్కడికి వచ్చి ఆ కొలంలో జలకాలు ఆటలాడి చెలికత్తెలతోటి కొంత సమయం ఇక్కడ గడిపి వెళ్తుంది. ఏ వారంలో ఒకరోజు ఆమె వస్తుంది. ఆమె వచ్చేటప్పుడు తండ్రి అంతా చాటిప్పేయిస్తాడు, రాజకుమార్తె వస్తుంది అని. అప్పుడు మొత్తం జనమంతా ఇళ్లలోకి వెళ్ళిపోతారు, ఎవ్వరు మగవాళ్ళు ఆమెకు ఎదురుపడరు. సత్రం కూడా ఖాళీ అయిపోతుంది. మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నారు,
వీళ్ళు సత్రం బయట తిరుగుతున్నారు, మీరు ఎక్కడికైనా సర్దుకోండి, ఇక్కడ కనపడద్దు, కనపడితే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి, అసలు మగవాళ్ళని ఆమె చూడదు, మగవాళ్ళు ఆమె కంట పడకూడదు అని చెప్పి ఆ పౌరుడు వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయారు. రాజుగారు కళ్ళు మూసుకుంటే ఆ వాసనకి ఎంత బాగుందో, మైమరిచిపోయినట్టు అయిపోయాడు. బట్ అన్నాడు, ప్రభు ఏమిటి మీ ఉద్దేశం అన్నాడు. ఏమిటి, ఒక రాజకుమార్తె వివాహం చేసుకోనని అంటమేమిటి, యుక్త వయసులో ఉన్న అమ్మాయి, ఇంత అపురూప సుగంధాలీనే అమ్మాయి ఏ పద్మిని జాతి స్త్రీయో, ఆమె పురుష ద్వేషం ఎందుకు ఉండాలి ఆమెకి, ఏమిటో అది ఇది చూడాలనుంది, ఇది నాకు తెలుసుకోవాలనుంది అన్నాడు. అనేసరికల్ బట్టి వీళ్ళ దగ్గర సామాన్లు గుర్రంది మీద రకరకాల సామాన్లు ఉంటాయి, నేను స్త్రీ వేషం వేసుకుంటాను, మీరు ఒక వృద్ధ వేషం వేసుకుని ఈ చెట్టు కింద ఉండండి, నేను పోయి లోపలికి వెళ్ళి చూసిస్తాను. ఆడవాళ్ళు పోతున్నారు, చల్లగా ఆడవాళ్లలో కలిసిపోయి భట్టి కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన ఒక వృద్ధుడి వేషం వేసుకుని దూరంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఆ కోట వైపే చూస్తూ ఉన్నాడు విక్రమార్కుడు. ఈ లోపలికి వెళ్ళిన భట్టి చూశాడు, ఆమె ఎంత సౌందర్యవతో ఆ చెంపకవల్లి, అసలు ఆమె జుట్టు ఏమిటి, ఎంత బారెడు జడో, ఆమె జుట్టు నుంచే ఈ సుగంధం అంతా వస్తుంది, పువ్వులు లేవు తల్లో కానీ వాసన వస్తుంది, చెలికత్తెలతోటి అందరితో చాలా బాగుంది ఆమె. ఆవిడేమి కోపిష్టి దురుసు అదేమిటో గయ్యాళి కాదు, చక్కటిది, చక్క జలకాలాటలు ఆడుతుంది, అందరితోటి సమానంగా ప్రవర్తిస్తుంది, చెలికత్తెలతో ఆడుకుంటోంది. ఆమె చూశాక ఈయన కనిపించింది, విక్రమార్కుడు లాంటి అపురూపమైన వ్యక్తికి ఇలాంటి అపురూప సౌందర్యవతి ప్రత్యేక లక్షణాలు ఉన్న అమ్మాయి భార్య కావాల్సింది. కానీ ఈమె దగ్గరుండి ఈ ప్రత్యేక లక్షణం పురుష ద్వేషం, అది ఏమిటి, దాని మొదలేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోవాలి. అక్కడి నుంచి ఈ జలకాలాటలు ముగించి కోటలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు, కోటకి ద్వారాలు ఉన్నాయి వరుసగా, నలుగురు చొప్పున ఒక్కో ద్వారంలో విడిపోయారు. ఈ వచ్చిన గుంపులో బట్టి కాసేపు వాళ్ళతో వీళ్ళతో ఉన్నాడు, తర్వాత ఈయన ఆడ్మెన్ అవుట్, చివరి ద్వారాలకి ఎలా వెళ్ళాలో తెలియదు. అందుకని ఏం చేశాడు, అక్కడి నుంచి కామ్గా తప్పించుకుని బయటకు వచ్చేసాడు, వేషం మార్చేసుకున్నాడు. ఇంక అర్థం కాల ఎట్లా ఈమెను సాధించాలి. ఆ కోట నుంచి నడుస్తూ ఉజ్జయిని వైపుకి నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి భద్రకాళి ఎప్పటికప్పుడు వీళ్ళు భద్రకాళి వైపుకి వెళ్ళిపోయి దర్శనం చేసుకొస్తారు. కాళీకి దండం పెట్టుకున్నాడు, అమ్మా ఎలాగైనా సరే ఈ చెంపకవల్లి అనే పేరుతో ఉన్న ఈ పద్మగంధి, అది పద్మాల వాసన వచ్చే ఈమెతోటి విక్రమార్కుడికి వివాహం జరగాలి, దాన్ని సాధించడానికి తగిన శక్తియుక్తులు నాకు ప్రసాదించు అని చెప్పి ఆమెకు దండం పెట్టుకుని, ఈయనకి ఏవో రకరకాల విద్యలు ఉన్నాయి, ఆకాశ గమనము అలాంటి విద్యలు కూడా ఉన్నాయి, స్పీడ్గా వెళ్ళి స్పీడ్గా వచ్చేయగలడు. వెనక్కి వస్తూ ఉంటే ఒక చోట అలసటగా అనిపించింది, ఆలోచనలు ఎక్కువైనాయి, అదే ఇదా అని ఆలోచిస్తున్నాడుగా, చల్లగా ఉంది, ఒక పెద్ద చెట్టు కనపడింది, ఆ ముందు ఒక కొలను, ఒక ఋష్యాశ్రమము అవి ఏవో కనపడుతున్నాయి. మళ్ళీ అందులోకి వెళ్ళటం ఎందుకులే, చెరువు దాకా వెళ్ళి ఆ చెరువు కింద ఎందుకు, చెరువు దగ్గర ఇక్కడే పడుకుందామని చెట్టు కింద పై పెంచపరుచుకుని నిద్రపోయాడు. పడుకున్నాడు. పడుకునేసరికల్లా ఆ దారిన ఒక ఆయన, ఒక ఋషి వస్తున్నాడు లోపలికి. చూసి అబ్బాబ్బా ఎంత బాగున్నాడు, ఇంత చక్కటివాడు, మరి ఇంత చక్కటి వాడిని గనక చూసిందంటే నా భార్య ఏమైనా వీడి మీద వ్యామోహపడుతుందో ఏమిటో అని చెప్పి ఆయన మొక్కల్లోంచి ఏదో ఒక వేరు తీసి ఆ వేరెత్తి భట్టి మీద పడేశాడు. వేరు పడేసరికి భట్టికి మెలకు వచ్చింది, తెలిసింది. వేరు పడంగానే ఆయన చక్కగా అందమైన అమ్మాయిగా మారిపోయాడు. ఉలిక్కిపడ్డాడు, ఏమిటి ఇది నా మీద పడేసరికి మారాను నేను. ఆ వేరు చేత్తో పుచ్చుకున్నాడు, అక్కడే పడుకున్నాడు. మునిగారి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ మునిగారి భార్య వచ్చింది కాసేపటి. అబ్బా ఎంత అందగత్త, ఎంత బాగుంది అమ్మాయి, దేవుడు చెట్టు కింద పడుకుంది, ఎవరైనా పురుషులు చూస్తే ఏమైనా వదిలిపెడతారా, అమ్మో ఏమైనా ప్రమాదం అవుతుందేమో అని ఆవిడ ఇంకో పక్క నుంచి ఏదో మొక్క పీకి దాన్ని వేరెత్తి ఈయన మీద పడేసింది. ఒక మూలిక పడేయంగానే ఈ స్త్రీగా మారి ఇక్కడ బట్టల్లో పడుకొని నిద్రపోతున్న బట్టి మగవాడిగా మారిపోయాడు. ఆయన రూపాల్లోకి ఆయన వచ్చేసాడు. మళ్ళీ ఉలికిపడి ఇదేమిటి, ఇది ఇంకో వేరా. ఆ 2 వేర్లు జాగ్రత్త పెట్టుకున్నాడు. పెట్టుకుని ఆవిడ వెళ్ళిపోగానే బయలుదేరి విక్రమార్కుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విక్రమార్కుడు చెప్పాడు, ఇవాళ నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నాను, మాయ లేదు మంత్రం లేదు, మూలిక తగిలితే చాలా ఆడ మొగ్గ మొగ్గ ఆడగా మారిపోతారు.
అని చెప్పి ఆ చేతిలో ఉన్న మూలికని విక్రమార్కుడి మీదకి విసిరాడు. విసరంగానే విక్రమార్కుడికి స్త్రీ రూపం వచ్చేసి ఆయన ఇదేమిటి అన్నాడు. ఇదే మరి నేను అక్కడ తెలుసుకున్నాను, ఇది చాలా వింత. వాళ్ళకి శక్తి ఉందో వాళ్ళ ఆశ్రమం చుట్టుపక్కల అలాంటివి ఉన్నాయో మనకు తెలియదు, కానీ మనం దీన్ని వాడుకుందాం. మనం ఒక పని చేద్దాం, ఈ వేరుని మీరు అట్టి పెట్టుకోండి, స్త్రీ రూపం కావాలని కోరుకోండి. మీ పేరు విక్రమాంబిక ఇవాళ నుంచి. నేనేం చేస్తానంటే మిమ్మల్ని తీసుకుపోయి ఈ చెంపకవల్లి ఉంది కదా, వాళ్ళ తండ్రి రాయలవారు ఆయనకు అప్పచెప్తా. ఏం జరుగుతుందో చూద్దాం తమాషా. మీరు ముందెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ఉండాలి. మొదట ఆమెకి పురుష ద్వేషం ఎందుకుందో మనకు తెలియాలి అని చెప్తే సరేనని వీళ్ళకి ఎన్ని రకాల విద్యలో నేర్చుకున్నారు. పరకాయ ప్రవేశ విద్య ఒకటి వీళ్ళకి వచ్చిన విద్య, ఇద్దరికీ వచ్చు. సరే ఏం చేశారు, ముందు ఈయన ఏదో తమాషా పేరుంది, హేలరాజు అలాంటి ఒక పేరు పెట్టుకున్నాడు. పేరు పెట్టుకుని ఈవిడేమో ఈ విక్రమార్కుడినేమో స్త్రీగా మార్చి వెంబడి పెట్టుకుని రాయలవారి ఆస్థానానికి తీసుకుపోయాడు. అయ్యా నమస్కారం అండి, నేను విక్రమార్కుడి భావమరిదిని, రాజా విక్రమార్కుడి భావమరిదిని విక్రమాదిత్యుడికి. అయితే ఈవిడ విక్రమాదిత్యుడి చెల్లెలు విక్రమాంబిక. ఈవెన్ నాకు ఇచ్చి వివాహం చేశారు, నాకు ఒక చిన్న రాజ్యం ఇచ్చారు. అయితే ఏమైంది, మా రాజ్యంలో ప్రతిసారి మేమేం చేస్తామంటే సంవత్సరానికి ఇంతని రాజుగారికి కప్పం కడతాం. మా రాజ్యంలో కరువు వచ్చింది. కరువు వచ్చినా సరే అందరూ ఇంత జమ కట్టవలసిందేనని ఒక ఆర్డర్ జారీ చేశారు. నా వల్ల కాల, నేను డబ్బు కట్టలేకపోయాను. అయితే ఆయనకి చాలా కోపం వచ్చి నన్ను నగరం నుంచి బహిష్కరించాడు. ఎవరు? విక్రమాదిత్యుడు. ఈయన ఆశ్చర్యపడి అదేంటి విక్రమాదిత్యుడు చాలా గొప్పవాడే అన్నాడు. రాయల్ గారు చాలా గొప్పవాడు, ఇట్లాంటి పని జరిగిందంటే అలాగే జరుగుతుందండి. విక్రమాదిత్యుడు గారు చుట్టుపక్కల మంత్రులు వాళ్ళు వెళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రకారం ఇట్లా జరిగింది. అయితే నాకు ఒక 1000 దినారాలు, అప్పట్లో 1000 అంటే చాలా ఎక్కువ కావాలి, నేను మీకు మళ్ళీ తెచ్చిస్తాను. అప్పటి వరకు నా భార్యని మీ దగ్గర అట్టి పెట్టుకోండి, ఈమెకి రక్షణ కావాలి. నేను నా రాజ్యానికి ఇప్పుడు వెళ్ళలేను, నాకు మీరు ధనం ఇస్తే మళ్ళీ ధనం పట్టుకొచ్చి ఇచ్చి నా భార్యని మీ దగ్గర నుంచి తీసుకెళ్తాను. ఆయన అయ్యో ఎంత మాట, మీకు ఏదైనా అవస్థ ఉంటే మీ అమ్మాయి ఆ భార్యని అట్టి పెట్టండి, కానీ డబ్బుల కోసం మీరు ఉంచాల్సిన పని లేదంటే కాదండి నాకు ఇబ్బంది కూడా ఉంది, ఏమి ఉంచుకోండి అన్నాడు. అనగానే సరేనని ఒప్పుకొని మీకేం భయం లేదు, మీ భార్య ఇతర పురుషుల కంట పడినివ్వను, పైగా ఈవిడ రాజా విక్రమాదిత్యుల వారి చెల్లెలు కాబట్టి అంతఃపురాన్ని పంపిస్తాను, నా కూతురు ఎంతో శ్రద్ధగా చూసుకుంటుంది ఈవిడ అని చెప్పి ఈ వచ్చిన రాజుగారి విక్రమార్కుడు బావమరిదినని చెప్తున్నాడు కదా, హేలరాజు పేరుతోటి భట్టికి 1000 దినారాల సొమ్ము ఇచ్చాడు రాజుగారు. ఇచ్చి ఈవిడ్ని వెంబడిపెట్టు తీసుకెళ్ళి ఈ చెంపకవల్లికి అప్పచెప్పాడమ్మా, ఈమె పేరు విక్రమాంబిక, ఈమె అపురూప సౌందర్యవతి కావటం వల్ల నా దగ్గర న్యాసంగా ఉంచబడింది, మరి నీ దగ్గరే ఉంచుకో, బయటికి పంపించద్దు ఎక్కడికి అనగానే అటగే ఉంచుకుంటాను. సాటి రాజుగారి చెల్లెలు ఓ రాజుగారి భార్య, రాజకుమార్తెకి ఏం తప్పు, అంతే విక్రమాంబికని ఉంచుకున్నాడు. ఇంటి లోపల అంతఃపురంలో ఉంచారు. ఈ భట్టి ఏమో అప్పచెప్పేశాక తాము బస చేశారుగా ఒక బిల్డింగ్లో, అక్కడికి వెళ్ళిపోయి ఈ 1000 నాణ్యాలు పట్టుకెళ్ళాడుగా అవి ఒక చోట దాచిపెట్టాడు. దాచిపెట్టి భేతాళుని పిలిచి, భేతాళ నా శరీరాన్ని విడిచిపెడతా, శరీరం జాగ్రత్త అని చెప్పి ఒక చచ్చిపోయిన ఉడత ఒకటి కనపడితే ఆ ఉడతలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ ఉడత రూపంలో వెళ్ళిపోయి ఎక్కడైతే విక్రమాంబిక ఈ చెంపకవల్లి ఉన్నారో ఆ అంతఃపురంలో చేరిపోయాడు. ఉడతలు అటు ఇటు తిరుగుతాయి, అంతఃపురాల్లో చెట్లు ఉంటాయి, దానికి ఏదో పండు ఫలాలు పెడతారు. ఇతను కనిపెట్టి ఉండి విక్రమార్కుడు ఏం చేస్తున్నాడు ఇంకా అక్కడే ఉన్నాడు. ఈ విక్రమాంబిక ఈ చెంపకవల్లి ఎంత స్నేహితులయ్యారో, ఎంతో కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఎన్ని రకాల మాటలో మాట్లాడుకునేవాళ్ళు, కథలు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకనాడు ఏమైంది, విక్రమాంబిక ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆవిడ కనపడలే. ఈవిడికి ఈ చెంపకవల్లి ఆ గది ఈ గది వెతుక్కుంటూ ఒక చోటకు వచ్చింది. చూస్తే ఈవిడ ఇక్కడ కామ్గా ఏదో ఆలోచనలో పడింది. ఏమిటమ్మా అట ఆలోచిస్తున్నావంటే, ఆలోచించక ఏం చేయను, నేనా వివాహితని, నువ్వు అవివాహితవి, అసలు స్త్రీ అంటేనే వివాహయోగ్యమైనది, స్త్రీ అంటేనే ప్రకృతి మనకేం చెప్పింది, వివాహం చేసుకుని సంతానం పొందాలి మనం, నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, నీకు ఈ పాటికి వివాహం అవ్వాలి కదా అనేసరికి ఈవిడ చెంపకవల్లి కామ్గా ఉండేసరికల్లా ఈవిడంది, అంటే రాజుల పిల్లలు ఇలాగే ఉంటారా, ఒక రాజుగారు కుమారుడు ఇలాగే ప్రవర్తించాడు, స్నేహితులకు కూడా సరిగ్గా చెప్పడు, స్నేహితులతో సరిగ్గా ఉండరు రాజులు కూడా,
రాజులు స్నేహితులతో కూడా బాగుండరు. నువ్వు అలాంటి దానివేనా ఆ కథలో రాజకుమారుడిలాగా అనగానే చెంపక వెళ్ళింది. ఏం కథ, ఏమన్నా కథ తెలుసా నీకు, క్షత్రియుల కథ తెలుసా నీకంటే, ఓ నాకు తెలుసు, నీలాగానే స్నేహానికి ప్రాణం ఇవ్వని రాజకుమారుడు ఒకడు ఉండేవాడు, అందుకే చూడు ఇప్పుడు నేను నీతో ఉన్నానా, కానీ నువ్వు నాతో చెప్పట్లేదుగా అన్నది. అనేసరికి తర్వాత చెప్తాను, ముందు ఆ కథ ఏమిటో చెప్తాను. ఆ కథ ఏమిటి, పూర్వము ఒక రాజకుమారుడు ఉండేవాడు. రాజుగారికి ఒక అబ్బాయి. అయితే రాజుగారి అబ్బాయిని గురుకులానికి పంపించారు. ఆ గురుకులానికి ఒక ఆటవికల కుమారుడు ఒకడు వచ్చాడు అక్కడికి. రాజుగారి కుమారుడేమో చంద్రవర్మ, ఆటవికల మహాశీర్షుడు, వాడి పేరు మహాశీర్షుడు. మహాశీర్షుడు చంద్రవర్మ ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళు. విద్యాభ్యాసం పూర్తయిపోయాక చంద్రవర్మ రాజు అయ్యాడు. ఈ మహాశీర్షుడికి ఏమని ఉండేది, నేను రాజుగారి అబ్బాయి ఫ్రెండ్ని, అంటే ఈ రాజుకి స్నేహితుడిని, నేనేం పని చేయక్కర్లా, నా స్నేహితుడు నన్ను చూసుకుంటాడు అనిపించేది. వాళ్ళ నాన్న వాళ్ళందరూ వాళ్ళు ఏమనేవాడు, నీ జాతి వేరు, మీ ఇద్దరు ఒక జాతి వాళ్ళు కాదు, ఈ మధ్య స్నేహం పొసగదు అని పరిపరి విధాలా చెప్పేవాడు. చెప్తే ఈ మహాశీర్షుడు నమ్మేవాడు కాదు. నా స్నేహితుడిని చూస్తానని ఓసారి వెళ్ళాడు నగరానికి. ఎన్ని రోజులున్నా చంద్రవర్మ దర్శనం అతనికి అవల. విసుగు పుట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వాళ్ళ నాన్న అన్నాడు, నీకు ముందే చెప్పే కదా, రాజుల స్నేహాలని నమ్మకూడదు, హాయిగా నీ దారి నువ్వు వేటాడుకో, ఏమన్నా చెయ్యన్నాడు. సరే ఈ మహాశీర్షుడు రోజు వేటకి వెళ్ళేవాడు. ఒకనాడు అతను ఒక అడవిలో ఒక ప్రత్యేకమైన దృశ్యం చూశాడు. అదేమిటి, ఒక అడవి కొండ గుహ. ఆ గుహ లోపల ఏదో కొంతమంది మనుషుల పొలకువ ఉన్నది. వీడు ఆ గుహలోకి వెళ్ళి చూస్తే ఒక ముసలి ఆయన పడుకుని ఉన్నాడు. ఎక్కడ పడుకున్నాడు, ఒక పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక 16-18 ఏళ్ల పిల్ల ఆమె ఒళ్ళో పడుకుని ఉన్నాడు. కనిపించి ఇంత ముసలివాడు తాపసల్లే ఉన్నాడు. ఈయనకి ఈ పిల్ల ఎందుకు, చక్కటిది, చాటి పిల్ల ఎక్కడ ఉండాలి, రాచగారు కులంలో ఉండాలి అని చెప్పి ఏమనిపించింది, అబ్బా మన స్నేహితుడైన చంద్రవర్మకి అనురూపమైన పిల్ల ఈ పిల్ల, ఎలాగైనా ఈ ముసలివాడిని చంపేసి ఈ పిల్లని చంద్రవర్మకి అప్పచెప్పాలి, దీనికి మార్గం ఏమిటో చూద్దామని పరిగెత్తుకుంటూ రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి స్నేహితుడిని పిలిచాడు. పిలవడానికి ఎట్లా వెళ్ళి ముందు వెళ్ళాడు. అప్పుడు రాజు వాడికి వాడిని లోపలికి రానివ్వల. ఈసారి బయట ఏం చెప్పాడంటే, అడవిలో ఒక ప్రత్యేకమైన దృశ్యమని చూశాను, ఒక సౌందర్యవతి అయిన అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి వచ్చానని చెప్పండి అని బయట సైనికులకు చెప్పారు. ఎప్పుడైతే అడవిలో సౌందర్యవతి అయిన అమ్మాయి అని వీళ్ళు చెప్పారో సైనికులు, ఆ రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు బయటికి. చంద్రవర్మ, ఏమిట్రా నాయన, కాదు నేను అడవిలో చూశాను, ఎంత బాగుందో, నీ పక్కన అయితే మహా బాగుంటుంది, పదా వెళ్దామని చెప్పేసి ఇద్దరు కలిసి అడవికి వచ్చారు. అతను కొత్త సైన్యాన్ని కూడా తెచ్చాడు. తెచ్చాక చంద్రవర్మకి ఏమన్నాడు, మహాశీర్షుడు నువ్వు బయట నుంచో, నేను లోపలికి వెళ్తా, ఆ అమ్మాయిని నేను తీసుకొస్తాను బయటకు అన్నాడు. అంతకుముందు వీడు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతావు, వెళ్ళిపోని ఈ కుర్రాన్ని పంపేసింది అక్కడి నుంచి, సైగ చేసింది, ఇక్కడే ఉంటే వీడు నిన్ను చంపేస్తాడు, నువ్వు వెళ్ళిపో అని. వీడు మళ్ళీ వచ్చాడు లోపలికి. వచ్చేసరికల్లా ఆ అమ్మాయి, మళ్ళీ ఎందుకు వచ్చావు, ఇతను నిన్ను చంపుతాడు అని సైగ చేసేసరికల్లా ఈ మహాశీర్షుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, బయట పెద్ద మీసాలు ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను రక్షిస్తాడు. సైగలు చేశాడనమాట, నేను ఇక్కడికి వస్తా, నేను కూర్చుంటా, ఆయన తలని నా ఒళ్ళోకి తోసే, నేను పెట్టుకుంటా ఒళ్ళో, నువ్వు బయటికి వెళ్ళిపో, నిన్ను నా స్నేహితుడు రక్షిస్తాడు, లోపలికి వచ్చి ఈ ముసలాన్ని చంపేసి నన్ను రక్షిస్తాడని చెప్పాడు. ఇంత ప్లాన్ చేశారు. సరేనన్నది అమ్మాయి. సరే వీడు అడుగులో అడుగు దగ్గరగా వచ్చాడు, అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వచ్చేసి బాసిపెట్టలు వేసుకుని కూర్చున్నాడు. ఈ అమ్మాయి అదాట ఈ ముసలాయన తలని మహాశీర్షుడు ఒళ్ళోకి తోసేసి, మహాశీర్షుడు ఆ ముసలాయన తాళని తన ఒళ్ళో పెట్టుకొని కూర్చుని ఉన్నాడు. ఈ అమ్మాయి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తాను నేను అని చెప్పి బాయ్ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ మహాద్భుత సౌందర్యవతిగా ఉన్న ఈ అమ్మాయి బయటికి వెళ్ళిందో ఆ రాజకుమారుడు మైమర్చిపోయాడు, మహాశీర్షుడిని మర్చిపోయాడు. ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి బయట ఒక పల్లకి అవి సిద్ధం చేశారు. పల్లకిలో కూర్చోపెట్టి పదండ్రా వెళ్ళిపోదామని మొత్తం గుంపంతా పోయారు, ఎవ్వరూ లేరు అక్కడ. ఈ మహాశీర్షుడు కూర్చుని వీటి ఏమనుకున్నాడు, రాజకుమారుడు ఈ అమ్మాయిని తన పక్కన చేర్చుకుని లోపలికి వచ్చి తన కత్తివేటుతో ఈ ముసలాయన్ని చంపేసి తనని రక్షిస్తాడు అనుకున్నాడు.
ఆ వృద్ధ తాపసి తలని ఒళ్ళోనే పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. చాలాసేపటికి ముసలాయన నిద్ర లేచి చూశాడు. చూసి ఎవడరా నువ్వు, ఇక్కడ అమ్మాయి ఉండాలి, అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది, నువ్వెట్టా వచ్చావు అని నిలదీశాడు. ఇది ఇంకేం చేస్తాడు, నేను నా స్నేహితుడిని తీసుకొచ్చాను కానీ వాడు ఏమయ్యాడో తెలియలేదంటే, రాజుల స్నేహాలు అట్లాగేరా ఉంటాయి, వాడు తన పని అయ్యేదాకానే నీతో ఉంటాడు, పని అయిపోయాక ఇంకే వాడు మనసు ఇవ్వడు అని చెప్పి నువ్వు నాతో ఉండని మహాశీర్షుడిని తనతోటే ఉంచుకున్నాడు. ఈ కథ చెప్పింది విక్రమాంబిక చెంపకవల్లికి. అయితే చెంపకవల్లి అంటే నేను అలాంటి వాడిని దాన్ని నేను నమ్ముతున్నావా, నేను కూడా అలాగే క్షత్రియులు ఇట్లా చేస్తారని కదా నీ ఉద్దేశం, రాజులతో స్నేహం ఇట్లా ఉంటుందనే అంటే, అవును అందుకనే కదా నువ్వు నీ రహస్యం నాకు చెప్పట్లేదు అని అన్నది విక్రమాంబిక. అప్పుడు ఈ చెంపకమాల తన సంగతి ఏం చెప్పిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఎందుకు తనకి పురుష ద్వేషం ఉందో, మగవాళ్ల పొలకు గిట్టదు, ఎందుకు తన గిట్టదు, ఎందుకు తను వివాహం చేసుకోలేదు, ఆ విషయం చెప్పిందో లేదో, లేదా ఏం చెప్పిందో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.